హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వంకాయ పూర్ణం ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనం పల్లీలను అయితే వేయించుకోవాలి. నువ్వులు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, ధనియాలు ఇవన్నీ వేసుకోవాలి. ఎండు కొబ్బరి ఇవన్నీ మనకు ఆల్రెడీ పౌడర్స్ ఉంటే మాత్రం ఏం అవసరం లేదు. ఇలా మనం పల్లీలు, జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కారం తగినంత, ఉప్పు, ఇంకా ఎండు కొబ్బరి పొడి, ధనియా పొడి ఇవన్నీ వేసుకొని మనం మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం కొత్తిమీర, టమాటా, ఈ ఆనియన్స్ మాత్రం కట్ చేసుకొని అవి కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం వంకాయని మాత్రం ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. లోపల ఏమైనా పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే స్టఫ్ చేసుకోవడానికి పౌడర్ రెడీ చేసుకున్నామో అది మనం వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. వాటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ని మాత్రం మనం ఇలా కాట్లు పెట్టుకొని, కరివేపాకు, ఈ పచ్చిమిర్చిని మాత్రం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని, ఆ తర్వాత మనం పసుపు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మాత్రం నూనెలో వేగనివ్వాలి. కాసేపు ఇలా వేగితే మనం ఇలా కాట్లు పెట్టుకొని వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఏదైతే స్టఫ్ పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగానే ఈ స్టఫ్ వేసుకున్న వంకాయలని మాత్రం మనము చిన్నగా, స్లోగా అటు ఇటు రొటేట్ చేస్తూ మనము కాల్చుకోవాలి. వాటిని కాసేపు మూత పెడితే అవి లోపల కూడా కుక్ అవుతుంది బాగా. ఇలా ఒక్కొక్కటి మనం స్లోగా తిప్పుతుండాలి వాటిని, వంకాయల్ని, లేదంటే లోపల ఉన్న స్టఫ్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఎక్కువగా తిప్పకూడదు, స్లోగా కొంచెం చూస్తూ జాగ్రత్తగా తిప్పాలి. ఇలా వంకాయని మనము అటు ఇటు కాల్చుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన పౌడర్ని కూడా, కారం పౌడర్ని మనం ఇందులో వేసుకోవాలి. అలా తర్వాత టమాటా ప్యూరీని కూడా మనం ఇందులో వేసుకుంటే చాలా చిక్కగా వస్తుంది. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత, టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం అందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకుంటే చాలా కొంచెం పుల్లగా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయ కర్రీ కంటే పూర్ణం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నాకు మాత్రం అది చూడగానే తినాలనిపిస్తుంది. ఎంత బాగుంది చూడండి వంకాయలు కలర్ఫుల్గా. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.